హాయ్! వెల్కమ్ టు డిజిటల్ రెడీ అకాడమీ. మీరు గూగుల్ యాడ్స్‌తో లీడ్ జనరేట్ చేయాలి అనుకుంటున్నారా? హాయ్! వెల్కమ్ టు డిజిటల్ రెడీ అకాడమీ. మీరు గూగుల్ యాడ్స్‌తో లీడ్స్ జనరేట్ చేయాలనుకుంటున్నారా? కానీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియో చూస్తే 10 మినిట్స్‌లో గూగుల్ యాడ్స్ అకౌంట్ సెటప్ చేసి మీరు యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. హాయ్! ఈరోజు మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి స్టెప్ బై స్టెప్ తెలుగులో మనం చూద్దాం. ఇది బిగినర్స్కి పర్ఫెక్ట్ గైడ్. మీరు స్టూడెంట్ అయినా, బిజినెస్ ఓనర్స్ అయినా, ఫ్రీలాన్సర్ అయినా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇంకా మనం వెయిట్ చేయకుండా ఎలా క్రియేట్ చేయాలన్నది డిస్కస్ చేద్దాం. ముందుగా మనం న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేయాలి. సో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో వచ్చేసి మనం యాడ్స్ డాట్ గూగుల్ డాట్ గూగుల్.com అని చెప్పి టైప్ చేసి ఎంటర్ అయితే మనం ప్రెస్ చేయాలి. సో మనకి ఇప్పుడు గూగుల్ యాడ్స్‌కి సంబంధించిన పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది గూగుల్ యాడ్స్ యొక్క పేజ్ అనమాట. సో ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ అన్నిటిని కూడా మనం రన్ చేయొచ్చు. ఒకసారి చూద్దామా ఏమేం యాడ్స్ రన్ చేయొచ్చు అన్నది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మ్యాక్స్. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటే ఏంటి అంటే, సో మన యొక్క యాడ్ అనేది జీమెయిల్‌లో, లొకేషన్స్‌లో, యూట్యూబ్‌లో, డిస్కవరీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఎన్నైతే గూగుల్ అండర్‌లో ప్రొడక్ట్స్ ఉంటాయో వాటన్నిటిలో కూడా మన యాడ్స్ అనేది డిస్‌ప్లే అవుతది. దాన్ని మనం పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ అని ఉంటది. సెర్చ్ అంటే ఏంటంటే, మనం గూగుల్‌లోకెళ్ళేసి ఏదన్నా కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మనకి స్పాన్సర్డ్ అని యాడ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో దాన్ని మనం సెర్చ్ యాడ్స్ అని అంటాం. సో ఉదాహరణకి సెర్చ్ యాడ్స్ ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, నేనైతే గూగుల్‌లోకెళ్ళేసి ఇక్కడ ఏదైనా ఒక కీవర్డ్‌ని మనం సెర్చ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఫ్రిడ్జ్ రిపేర్ ఆహ్, హైదరాబాద్ అని సెర్చ్ చేశా. ఇక్కడ చూసినట్టయితే చూడండి, స్పాన్సర్డ్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది చూసారా? సో ఇక్కడ చూడండి, ఇది యాడ్ అనమాట. ఇవన్నీ యాడ్స్ అనమాట. ఓకే. సో దీన్నే సెర్చ్ యాడ్స్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి డిస్‌ప్లే యాడ్. డిస్‌ప్లే యాడ్ అంటే ఏంటి? డిస్‌ప్లే యాడ్ అంటే మనం ఏదైనా ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. ఉదాహరణకి నేను ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ వి6 వెలుగు డాట్ కామ్ అని ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఐయామ్ సారీ స్పెల్లింగ్ మిస్టేక్. వి6 వెలుగు డాట్ కామ్. సో ఇప్పుడు నేను వి6 వెలుగు డాట్ కామ్ అని ఒక వెబ్‌సైట్ అయితే ఫేమస్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేశా. ఇప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ ఒక యాడ్ డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ పైన ఒక యాడ్ డిస్‌ప్లే అవుతుంది. దీని పైకెళ్తే చూడండి ఇక్కడ ఏమని చెప్తుందో, గూగుల్ ప్రకటనలు అండ్ ఇక్కడ కూడా చూడండి గూగుల్ ప్రకటనలు. ఏదైనా ఒక పోస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి ఇక్కడ యాడ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ గూగుల్ ప్రకటనలు అని వస్తున్నాయి. చూసారా? సో ఇలా మనకి యాడ్ అనేది డిస్‌ప్లే అవుతుంది చూసారా? సో దీన్నే మనం డిస్‌ప్లే యాడ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ప్రెజెంట్ ఈ పాపప్ యాడ్‌ని నేను క్లోజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడొచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి షాపింగ్ యాడ్ అయితే ఉంటుంది. షాపింగ్ యాడ్ అంటే ఏంటి? షాపింగ్ యాడ్ అంటే మనం గూగుల్‌లోకెళ్ళేసి నేను గూగుల్‌లోకెళ్ళేసి ఇక్కడ ల్యాప్‌టాప్ అండర్ 30,000 అని సెర్చ్ చేసిన. సో ఇక్కడ నాకు స్పాన్సర్డ్ వస్తుంది. అయితే మనకి షాపింగ్ యాడ్ ఇక్కడ చూపించట్లేదు. జనరల్‌గా ఏందంటే మనకి ఇలా స్పాన్సర్డ్ రిజల్ట్స్ అని చెప్పేసి ఇలా వస్తాయన్నమాట జనరల్‌గా. అంటే బై నౌ అని చెప్పేసి, పర్చేస్ నౌ అని చెప్పేసి వస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అన్నీ కూడా బై నౌ అని వస్తది. ఓకే. అండ్ ఇక్కడ రైట్ సైడ్‌లో కూడా మనకి యాడ్ అనేది కనిపిస్తది. సో దాన్ని మనం షాపింగ్ యాడ్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చనమాట. మోస్ట్‌లీ బయింగ్‌కి సంబంధించినయి యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి. నెక్స్ట్ వీడియో. ఇది మీకు తెలుసు బాగా గుర్తుండొచ్చు. ఉదాహరణకి మీరు యూట్యూబ్‌లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు అక్కడ 5 సెకండ్స్, 25 సెకండ్స్ యాడ్ వస్తుంటది కదా! ఆ యాడ్ ఏదైతే ఉందో
ఆ యాడ్ కూడా మనం ఇక్కడ నుంచే రన్ చేస్తాం అనమాట. సో ఏ ఛానల్ పైన మీ యాడ్ రావాలి, ఏ వీడియో పైన మీ యాడ్ రావాలన్నది కూడా మీరు స్పెసిఫిక్గా తెలుసుకొని యాడ్ రన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాప్. సో మీకు గనక యాప్ ఉండి, ఆ యాప్ ప్లే స్టోర్‌లో గానీ, ఐఫోన్ స్టోర్‌లో గానీ ఉంటే గనక, సో మీరు యాడ్ రన్ చేసి, ఆ యాప్‌కి చాలా డౌన్‌లోడ్స్ వచ్చే విధంగా, ఆ యాప్‌లో చాలా కన్వర్షన్స్ అయ్యే విధముగా, సో మనం యాడ్స్ రన్ చేయొచ్చు. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్‌లో? ఓకే. సో ఇప్పుడు పాయింట్‌కొద్దాం. సో మనం గూగుల్ యాడ్స్ అకౌంట్‌కి ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నాం గదా! సో దానికోసం ఇక్కడ పైన స్టార్ట్ నౌ అని ఉంది గదా! స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయండి. ఓకే. నేను గూగుల్ యాడ్స్‌లో స్టార్ట్ నౌ పైన అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి మనకి సో క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ అని చెప్పి చెప్తుంది. ఓకే. సో లెట్ అస్ స్క్రోల్ డౌన్. విల్ సీ ఈస్ దేర్ ఎనీ స్కిప్. సో మనకి ఇక్కడ ఎక్కడన్నా స్కిప్ ఉందా? దేర్ ఈస్ నో స్కిప్. సో అంటే మనం ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఓకే. సో ఇక్కడ ఎంటర్ యువర్ బిజినెస్ నేమ్ ఆప్షన్ వదిలేద్దాం. ఇక్కడ ఎంటర్ ఏ వెబ్ పేజ్ యూఆర్ఎల్ అంటుంది. సో మన వెబ్‌సైట్ లింక్ ఏదైతే ఉందో, వెబ్‌సైట్ లింక్ అన్న నేను కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఏమవుతుంది మొత్తం మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది మొత్తం స్కాన్ చేసుకొని, దాని బేస్ మీద ఉన్న ఏవైతే ఇన్‌స్టాగ్రామ్ ఉన్నాయి అన్నీ కూడా మనకి చూసారా ఎంత ఈజీగా ఏఐ అనేది గ్రాబ్ చేస్తుందన్నది. రైట్. సో కిందకొచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా! సో నేను ఇక్కడ నెక్స్ట్ పైనైతే క్లిక్ చేస్తున్నా. అండ్ జస్ట్ ఎ మినిట్ లెట్స్ సీ. ఓకే. ఐయామ్ గోనా క్లిక్ ఆన్ నెక్స్ట్ ఆప్షన్. ఇప్పుడు అంటుంది మనకి ఏవైనా ఒకటి లింక్ చేసుకోండి అని చెప్తుంది. సో నేను ఇవేం లింక్ చేయట్లేదు. ఇక్కడ స్కిప్ అని ఉంది కదా! స్కిప్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే. సో మీకేం కావాలి? పర్చేజెస్ కావాలా? పీపుల్ అనేవాళ్ళు లీడ్స్ ఫిల్ చేయాలా? కాల్స్ రావాలా? మీ పేజెస్‌ని వ్యూ చేయాలా? లేకపోతే మీ బిజినెస్ గురించి చాలా మందికి తెలియాలా? అంటే బ్రాండ్ అవేర్‌నెస్ అనేది మనం క్రియేట్ చేయాలా? ఇలా అడుగుతుందనమాట. ఇంకా చాలా ఉంటాయి. మీరు సీ మోర్ క్లిక్ చేసినట్టయితే చూడండి. యాప్ డౌన్‌లోడ్స్ ఏమన్నా కావాలా? ఇగ చూడండి ఎన్నున్నాయో చూసారా? సో ఇలా చాలా ఉంటాయి. సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ స్కిప్ చేస్తున్నా. ఎందుకంటే మనకి అకౌంట్ క్రియేషన్ అన్నది కావాలి కాబట్టి. సో నేనిక్కడ స్కిప్ పైనైతే క్లిక్ చేశాను. సో ఇక మళ్ళీ ఏమడుగుతుంది మీకు యాడ్ అనేది గూగుల్ సెర్చ్‌లో యాడ్ రన్ అవ్వాలా? లేకపోతే వీడియో ప్లాట్‌ఫార్మ్ డిస్కవర్‌లో యాడ్ రన్ అవ్వాలా అంటుంది. సో ప్రెజెంట్ నేనేం చూజ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మనం అకౌంట్ మాత్రమే క్రియేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. సో నేనిక్కడ స్కిప్ అని ఉంది గదా! ఈ స్కిప్ పైన నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఏమంటుంది లీవ్ క్యాంపెయిన్ క్రియేషన్. మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేయడం ఆపేసేయండి. యెస్. ఇప్పుడు డైరెక్ట్‌గా మన బేస్డ్ ఆన్ మన లొకేషన్ బట్టి మనం ఇండియానా, ఏ కంట్రీ, ఆ టైమింగ్స్ అని, రూపీస్ అని మొత్తం తీసేసుకుంటుంది. ఇక్కడ కంటిన్యూ అని ఉంది గదా! సో కంటిన్యూ పైన మనం క్లిక్ చేయాలి. సో కొంతమందికి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్‌గా అకౌంట్ క్రియేట్ అయిపోతది. కొంతమందికి ఇలా అడుగుతారు. ఖచ్చితంగా నువ్వు డబ్బులు పే చేయాలంటారు. ఇక్కడ అందరూ చాలా మంది స్టక్ అయిపోతారు. ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అని జెప్పేసి. సో, ఇక్కడ మనకి క్రియేట్ న్యూ పేమెంట్ ప్రొఫైల్ అని ఉంది గదా! సో, దీనిపైన మనం క్లిక్ చేసి, సో, మనం ఆర్గనైజేషన్ కాదు గాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇండివిడ్యువల్ అనేది పెట్టాలి. ఒకవేళ ఆర్గనైజేషన్ అనుకుంటే గనుక మీరు ఆర్గనైజేషన్ గూడా పెట్టొచ్చు. సో, నేను మీకు అర్థం అవ్వడం కోసం గాబట్టి నేను ఇండివిడ్యువలే సెలెక్ట్ చేస్తున్నా. సో, ఇక్కడేంటంటే లీగల్ నేమ్ అంటే మీకు మీ పేరన్నది ఆధార్ కార్డ్‌లో గాని, డెబిట్ కార్డ్‌లో గాని ఏ విధంగా అయితే పేరుంటుందో ఆ పేరుని ఇక్కడ టైప్ చేయాలి. సో, నేనిక్కడ టైప్ చేస్తున్నాను. అండ్ అడ్రెస్ అన్నది మీరిక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటది. ఓకే. సో, సిటీ అన్నది టైప్ చేయాలి. నేను సిటీ గూడా టైప్ చేస్తున్నా. పిన్ కోడ్ ఇవ్వాలి గాబట్టి పిన్ కోడ్ గూడా ఇస్తున్నా. అలాగే స్టేట్ సెలెక్ట్ చేయాలి గాబట్టి నేను స్టేట్ గూడా సెలెక్ట్ చేసిన. అండ్ ఇక్కడ క్రియేట్ అని ఉంది గదా! కింద. క్రియేట్ పైన మనం క్లిక్ చేయాలి. సో, నేను ఇక్కడ క్రియేట్ పైనైతే క్లిక్ చేసిన. డన్. సో, క్రియేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనకి యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది గదా! యాడ్ పేమెంట్ మెథడ్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటది మెయిన్ లాజిక్. మీరు క్రెడిట్ కార్డ్ యాడ్ చేస్తారా? డెబిట్ కార్డ్ యాడ్ చేస్తారా? అమౌంట్ లోడ్ చేయడానికి? లేదంటే గనక మీరు నెట్ బ్యాంకింగ్ నుంచి అమౌంట్ లోడ్ చేస్తారా? లేదా డైరెక్ట్ మీరు మా యొక్క గూగుల్ యాడ్స్‌కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము. దానికి అకౌంట్ ట్రాన్స్‌ఫర్, డిపాజిట్ ఏమైనా చేస్తారా? అని చెప్పేసి అంటుంది. సో, వి హావ్ టు చూజ్ వాట్ ఏంటంటే నేనైతే ఇక్కడ పే విత్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. దెన్ ఇక్కడ ఆ అగ్రీ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకోవాలి. అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ యెస్, నో అని ఉంటుంది కదా! మనం ఇక్కడ యెస్ పెట్టుకోవచ్చు. ఆ నంబర్ ఇవ్వాల్సొస్తది.
అండ్ నో బెట్టినట్టు అవుతే దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇట్స్ జస్ట్ దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి అనమాట, గైడెన్స్ కోసం. సో ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే. సో ఇది ప్రింట్ తీసి పెట్టుకోండి అని చెప్తుంది మనకి. ఓకే, నేను ప్రింట్ తీసుకున్నా అని అర్థం. సో క్లిక్ ఆన్ కంప్లీట్. Now see, your account was created successfully. Now, to start running your ads, you will need to complete advertiser verification. ఓకే. సో అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అన్నది ఎలా చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే, సో మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడదాం. సో అకౌంట్ క్రియేషన్ వరకు ఈ వీడియో కాబట్టి, సో అకౌంట్ క్రియేషన్ సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేస్తే మనకి ఏంటి లాభం అని తెలియాలి అంటే మనం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేద్దాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, హాయ్ గైస్. సో వెల్కమ్ టు డిజిటల్ రెడీ అకాడమీ. సో ఇవాళ వీడియోలో మనం హాయ్ గైస్. సో వెల్కమ్ టు డిజిటల్ రెడీ అకాడమీ. సో ఇవాళ వీడియోలో మనం అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఎలా చేద్దాం. ఎస్ ప్లీజ్. ఓకే చెప్పండి.